तो हे गाइस वेलकम बैक टू माय ब्लॉग. సో గైస్ టైం ఆల్మోస్ట్ అయితే మన 4 అవుతుంది, 4:30 అవుతుంది ఇంటికి వచ్చేవరకు. సో మా మమ్మీ మాత్రం బిజీ ఉంది గైస్, తిరిగి చూడడంలో చూపిస్తా చూడండి. సో హే గైస్ టైం చూడొచ్చు ఆల్మోస్ట్ మాత్రం 4:30 అవుతుంది. సో మా మమ్మీ మాత్రం అయితే బిజీలో సీరియల్ చూస్తుంది గైస్. మా డాడీ మాత్రం పడుకొని ఉండు. సో ఈరోజు అయితే ఆయనకు వర్క్ దొరకలే. సో నాకైతే లంచ్లో స్పెషల్ క్యారెట్ అండ్ కీరా, మా మమ్మీ ఇంకా టమాటా కర్రీ, ఇంకా వైట్ రైస్ అయితే ఉంది. సో నిన్న తెచ్చిన వాటర్ మిలన్ అయితే 2 తెచ్చిన. సో ఒక తినేసారు, ఇంకా సగం అయితే కట్ చేసి పెట్టింది చూడొచ్చు మా మమ్మీ. సో చల్లగా ఉన్నప్పుడే టేస్ట్ అయితే బాగా అంటే బాగా క్రేజీ ఉంటుంది గైస్. గుడ్లు అయితే ఉన్నాయి 4, 7, 6, 7, 8, 9 ఉన్నాయి. సో మార్నింగ్ ఒక ఆమ్లెట్ వేసేసుకున్నాం. సో ఈరోజు నల్లు వచ్చింది కాబట్టి మన ఇంట్లో అన్నీ ఫుల్గా కనిపిస్తాయి గైస్. మా మమ్మీకి మాత్రం ఒక ఛాలెంజ్ చేస్తా, అదేంటో చూపిస్తా కూడా ఒక నిమిషం. సో గైస్ మా మమ్మీకి మాత్రం ఇది తీసుకొని వచ్చిన హ్యాండ్ గ్రిప్పర్. సో ఇది మాత్రం ఇట్లా ఒక 2-3 సార్లు నేను ఏమని చెప్తా, మా మమ్మీ చేస్తా చేయదు చూసాం. అమ్మ ఇది ఉందా, ఇది మొత్తం ఇట్లా దగ్గర కానీ అమ్మ, నీకు ఎంత స్ట్రెంత్ ఉంది ఒకటే చేస్తుంది. సో మా మమ్మీ అయితే తీసుకుంది. అవుతుందా దగ్గర కానీ ఒకటే చేతుంది గైస్. చూడొచ్చు అయితే లేదు మా మమ్మీకి, ఒక్క చేతుంది ఇక్కడి. సో గైస్ ఇగో మనమైతే చేసినాం చూడొచ్చు. ఇగో చూడండి గైస్, నేనైతే కంప్లీట్గా ప్రెస్ చేసిన. ఇది మొత్తం ఫోరం మీద వెయిట్ పడుతుంది. చేయమ్మా నువ్వు, నీకు ఎంత బలం ఉందో అర్థమవుతుంది గైస్. మా మమ్మీ మాత్రం అయితే ఫుల్ అంటే ఫుల్ తనలాడుతుంది కానీ అయితే లేదు చూసి. ఇప్పుడు నువ్వు కొడుతున్నావు చూడమ్మా, అది 50 కిలోల వెయిట్ చూడు వస్తుంది. నువ్వు 50 కిలోల వెయిట్ ఇప్పుడు నువ్వు వస్తుంది. అలా 50 కిలోల దాకా ఉంటుంది వెయిట్ వస్తుంది తెలుసా. నీ స్ట్రెంత్ నీ ఏళ్ళలో ఎంత బలం ఉందో అర్థమవుతుంది. ఒక్కటే చేతితో చేయాలి, అంత కాదు 2 తాకాలి. అవి మొత్తం తాకాలి మమ్మీ, మొత్తం తాకాలి. అవి ఇట్లా కంప్లీట్గా తాకాలి. ఎట్లా అట్లా కాదు, మొత్తం తాకాలి. ఇంకా ఇగో ఏం లేవమ్మా, ఇగో ఇట్లా ఉందా, ఇగో అమ్మ ఇది ఉందా, ఇగో గైజ్. ఇగో మా మమ్మీకి ఇప్పుడు లూజ్ పెట్టిస్తా చూడండి, లూజ్ పెట్టిస్తా మాత్రం చేస్తుంది గైజ్. ఇదైతే మొత్తం స్టేజ్ 1లో పెట్టినా చూడొచ్చు, మొత్తం లూజ్ చేసిన. సో ఇది మాత్రం ఈజీగా మా మమ్మీ మాత్రం ఇప్పుడు ఆరామ్స్ చేస్తారు. ఇవి చూడొచ్చు, ఒక ఏళ్ళతో కూడా చేస్తున్నాయి, ఒక ఏళ్ళతో కూడా అవుతుంది. అమ్మ ఇప్పుడు ఈజీ ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్ అమ్మ, అది ఫస్ట్ స్టేజ్. నువ్వు పట్టుకుంది 1 కిలో అవుతుందా, అది కాదు. ఇప్పుడు నేను పెట్టి సపోజ్ ఇంత చేయగానే మా మమ్మీ సూపర్ మ్యాన్ లాగా బిల్డప్ చేస్తుంది గైస్ చూడొచ్చు. సో ఇప్పుడు స్టేజ్ 2 పెట్టిస్తాం మా మమ్మీకి గైస్. మళ్ళీ ఇప్పుడు స్టేజ్ 2లో పెట్టిన చూడొచ్చు, కొంచెం డిస్టెన్స్ తీసుకొని జరా. ఇది కూడా ఈజీగా ఉంది, మా మమ్మీ చేస్తా లేదో చూసాం. అమ్మ స్టేజ్ 2 సెకండ్ స్టేజ్ అవుతుందా గైస్. ఇగో సెకండ్ స్టేజ్ జరా మా మమ్మీ బిల్డప్ చేస్తుంది. 3rd స్టేజ్లో చూద్దాం మా మమ్మీ ఎంత చేస్తుంది లేదో. సో గైస్ ఇగో స్టేజ్ 3 సెట్ చేసేసిన, చూసేది కొంచెం టఫ్ ఉంది. సో మా మమ్మీ చేస్తా లేదా చూసాం. అమ్మ మంచి ఆ రైట్ అనుతున్నాను, ఏమంటే వస్తలేదా, వచ్చిందా గైస్. మా మమ్మీ తమాషా అనుకుంటుంది, ఈజీగా చేస్తుంది. 4th స్టేజ్లో ఏం చేస్తారు చూసాం అవ్వ. సో ఇది లూజ్ పెట్టినా కాబట్టి చేస్తున్నా మా ఫస్ట్ చూసినా ఎంత తన్నాను గైస్. స్టేజ్ 4 కూడా సెట్ చేసిన. సో ఇగో నాకే కష్టం ఉంది, ఇగో నాకే కష్టంగా ఉంది గైస్. మా మమ్మీ వేసలే చూడొచ్చు. ఎక్కువ ఫోర్స్ పెట్టాల్సి వస్తుంది, ఎక్కువ ఫోర్స్ పెట్టాల్సి వస్తుంది. నాకే ఎక్కువ చేయి నొప్పి అవుతుంది, నా నరాలు బయటకు వస్తున్నాయి. సో చేయి చూడు మమ్మీ, స్టేజ్ 4 ఇది. ఒకటే చెయ్యి మొత్తం ఆనాలి దగ్గరికి, మొత్తం అట్లా కాదు పెట్టమ్మా, ఇట్లా ఒకటే చేద్దాం మొత్తం ఆనాలే మమ్మీ, దగ్గరికి కాదు మొత్తం ఆనాలి గైస్. ఇగో సగం కూడా వేసుకొని సగం చేసి ఆగిపోతుంది మా మమ్మీ, మొత్తం కంప్లీట్గా చేయాలని చెప్తున్నా. సో అయితేనే అని చెప్తుంది. సో లాస్ట్ స్టేజ్ 5 పెట్టిస్తాం మా మమ్మీకి గైస్. లాస్ట్ స్టేజ్ వచ్చేసి స్టేజ్ 5. ఇగో నాకే 1 ఇంచు కూడా జరుగుతుంది గైస్. ఇగో నాకే ఇప్పటిదాకా మా మమ్మీ సగం అనే వేసిన, ఇది అసలు కొంచెం కూడా ఫుల్ చేయలేదు. ఇగో నాకే అయితే లేదు గైస్. ఇప్పుడు మా మమ్మీకి చూసాం. ఇక చేయమ్మా, సగం చేసినా నువ్వు గ్రేట్ అని ఒప్పుకుంటామ్మా. సగం చెయ్యి గిట్లా అంటే అయిపోతుందా గైస్. ఇగో మా మమ్మీకి మాత్రం వస్తలే, చెయ్యి చూపి అమ్మ. ఇగో మొత్తం వీళ్ళు ఎర్రగా అయిపోయినాయి మా మమ్మీకి, ఏం చేస్తా అని చెప్పాను ఇక. సో మనమైతే ఫాస్ట్గా మన లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదాం. సో 5 వరకు షాప్ ఓపెన్ చేయాలి గైస్. సో హే గైస్, సాయంత్రం టైంలో అయితే చూడవచ్చు. సో మా ఫ్రెండ్ గాడైతే
ఎగ్ ఇంకా రుమాల్ రొట్టి బయటకి తీసుకొచ్చిండు, ఎగ్ అయితే వాళ్ళ ఇంటికి తీసుకొచ్చింది. అది ముంగడ ఫాస్ట్ ఫుడ్లో ఏమంటే వాళ్ళు చేయరంటున్నారు. సో అట్లా ఎందుకని ఇక మా వాడిని చెప్తే మా వాడు మాత్రం రుమాల్ రొట్టి నేను తీసుకొచ్చిన. సో వాడైతే మన ఆమ్లెట్ ఇంటనే వేసుకొని వచ్చింది కదా, ఇదైతే ట్రై చేసాం మనమైతే. సో మా పంతులాడు మాత్రం నాన్ వెజ్ తిన్నాడు కదా, సో వాని కోసం అయితే చిప్స్ అయితే తెప్పిస్తా అని చెప్పిన. సో వద్దా నాకు డబ్బులు ఇచ్చి నేనే పోతాను, వాడే పోయింది మా పంతులాడు. సో వాడైతే వస్తాడు, వచ్చినాక ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే వరకు 10 అయింది. సో మనం వెంకటస్వామి కూడా హాయ్ చెప్పేసాను. సో మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి గుడ్డు కర్రీ, చపాతి, ఇంకా పప్పు, ఇంకా వైట్ రైస్ గైస్. సో వాటర్ మిల్లన్ మాత్రం ఇంకా నేను తిన్నాను లేను. సో మా అక్క మాత్రం అయితే స్వీట్ తీసుకొచ్చింది గైస్. ఇదైతే స్వీట్ కాదంట, మా డాడీ అంటారు తిరుపతి లడ్డు అని. సో చాలా మనం ఫాస్ట్గా మన డిన్నర్ చేసేద్దాం. ఇక గుడ్లు అన్నీ ఖతం చేసేసినారు, ఇంకా 4 ఉన్నాయి గుడ్లు. సో ఇంకా మనం ఫాస్ట్ అయితే మన డిన్నర్ కంప్లీట్ చేద్దాం గైస్. సో హే గైస్, ఆల్మోస్ట్ మన డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. సో చూసే టైం చూస్తే మాత్రం లెవెల్ అవుతుంది. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. వన్స్ అగైన్ గుడ్ నైట్, బాయ్ బాయ్ అండ్ సీ యూ గైస్.